మన వీరసన్న, కుమారన్న, మల్లన్న, ఎల్లన్న, చిన్నీరన్న, ఎల్లప్పన్న, అందరూ వీరభద్రగౌడు, చిన్న మారప్ప, అదేవిధంగా చాలామంది దాదాపుగా 1000 కుటుంబాలు ఈరోజు మన వైసీపీ మన టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినారు. ఈరోజు వాళ్ళకి ఏదైనా నన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఈరోజు నా సమక్షంలో ఇంతమంది ఇంత పెద్దలు నేనైనా వాళ్ళకి చిన్న వయసు వాడిని నన్ను నమ్మి ఇంత ఘనంగా నాకు ఇంత స్వాగతం పలికి భారీగా మన గూళ్యం గ్రామము అయితేనేమి హాలేరు మండలమే అంతా టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఈ ఉత్సాహం చూస్తుంటే నాకు ఈ హాలేరు మండలంలోనే దాదాపుగా 10,000 మెజార్టీ వచ్చేటట్లు ఉంది నాకు. ఎందుకంటే టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది ఈరోజు. అందులోకి ఏదన్నా కానీ సమస్య వచ్చినా నాతో ఏ సమస్య ఉంటే నేను తీరుస్తాను, లేదంటే మా జగనన్న దగ్గర తోలుకొని పోయి ఏ సమస్యనా పెద్ద సమస్యనా చిన్న సమస్యలు నేను తీరుస్తాను. పెద్ద సమస్యలు అయితే నేను అన్నలను తీసుకొని పోయి జగనన్న దగ్గర తీసుకొని పోయి అదేవిధంగా ఏ సమస్య అయినా కానీ ఈరోజు మాటిస్తున్నానా గాదిలింగప్ప స్వామిది గుడిని ఎండోమెంట్కి చేర్చినానన్నా దాన్ని ఆల్రెడీ నేను తీసుకొని పోయి మన ఎండోమెంట్ నుంచి మన గూళ్యం గ్రామ కమిటీలోన ఉండేది విధంగా గూళ్యం గాదిలింగప్ప తాతకి చెందే విధంగా ఎండోమెంట్కి లేని విధంగా ఆల్రెడీ నేను పోయి మన సత్యనారాయణ చేసినాము. అది ఎండోమెంట్ నుంచి మఠంకే చెందే విధంగా ప్రయత్నం చేసినాము. అది ఆల్రెడీ ట్రిబ్యునల్తో చేసినారు. దాదాపుగా మన ఎలక్షన్ అయిపోయేతలకే కావచ్చు. కాకపోయినా దాన్ని మాత్రం వీరేశన్న మన బజారప్పన్నని అందరు పెద్దలు తోలుకొని పోయి దాన్ని సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ తీసుకొని పోయి దాన్ని మాత్రం ఖచ్చితంగా మఠంకి చేరే విధంగా ఈరోజు మాటిస్తున్నానని మన గాదిలింగప్ప స్వామి దగ్గర ఖచ్చితంగా దాన్ని మాత్రం ఎవరు చేయలేని విధంగా నేను మాత్రం మఠంకే చేసే విధంగా ప్రయత్నం చేసి జగనన్న దగ్గర తోలుకొని పోయి దాన్ని మాత్రం మఠంకి చెందేటట్లా చేస్తానన్నా. అదేవిధంగా ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం ఇంకేం సాగుతుంది, అంతా మొత్తం టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది. ఎక్కడ ఏ గ్రామం పోయినా ఏ పల్లికి పోయినా ఎక్కడ పోయినా మన జగనన్న పథకాలను చూసి వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి, ప్రచారం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకోసమే ఈరోజు మన జగనన్నకి మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఫస్ట్ గిఫ్ట్ మన ఆలూరు నుంచే జగనన్నకి కానీ 175లో ఆలూరు సీటు జగనన్నకి కానుకగా ఇస్తున్నాం. ఆలూరు మండల కన్వీనర్ రామరెడ్డి అన్న ఎక్కడుంటే కూడా స్టేజ్ పైన రావాల్సిందిగా కోరుచున్నాం.